20, 25, 30 సంవత్సరాల నుంచి కూడా టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు ప్రయోజనాలు కలగాలి అన్నా, ప్రమోషన్‌లు కావాలి అన్నా, వాళ్ళ సర్వీస్ కొనసాగాలి అన్నా, టెట్‌లో ఎలిజిబిలిటీ కంపల్సరీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అది చాలా అన్యాయమైన నిర్ణయం. వాళ్ళు అప్డేట్ అవ్వాలి ఇప్పటి సిలబస్ ప్రకారం. ఒకవేళ వాళ్ళేమన్నా లాగింగ్ ఉంటే అనుకుంటే దానికి మరో మార్గం అన్వేషించొచ్చు. వాళ్ళు అప్డేట్ అవ్వడం కోసం అని చెప్పి వాళ్ళ ఏమంటారు జీవనానికి సంబంధించిన భద్రతను ప్రమాదంలో పెట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. 2010కి ముందు వాళ్ళకు కూడా, అంతకుముందే టీచర్ జాబుల్లో చేరిన వాళ్ళకు కూడా టెట్ కంపల్సరీ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ముమ్మాటికి కూడా అన్యాయమైన నిర్ణయం. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి కనిపించింది. దయచేసి వాళ్ళని టెట్ నుంచి మినహాయించండి, ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటూ ఆ పని చేయలేదు. కొందరు టీచర్లు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఆ మేరకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీర్ణించుకోలేక ఏకంగా టీచర్లను కూడా సస్పెండ్ చేయడాన్ని మనం చూసాం. అండ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. తాజాగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కనీసం కేంద్రం దగ్గర ఒక మాట ధైర్యంగా అడగను కూడా అడగలేకపోయారు. అసెంబ్లీలో తీర్మానం కదా పక్కన పెట్టండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటే పక్కన తమిళనాడులోని విజయ్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ను శాశ్వతంగా మినహాయించుకుంటూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని తీర్మానాన్ని ఆమోదించారు. ఆ మేరకు కేంద్రానికి ఆ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, కరెక్టు కాదు. వాళ్ళ జీవన భద్రత ప్రమాదంలో పడకూడదు. వాళ్ళు రాకముందు వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన టెట్టు మళ్ళీ వాళ్ళకి అప్లై చేయడం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్న వాళ్ళకి అది అప్లికేబుల్ కాకూడదు. అందుకని చెప్పి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. శాసనసభ నిర్ణయం తీసుకుంది, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతూ ఉన్నాము అని చెప్పి అక్కడ శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం అప్రిసియేటెడ్ నిర్ణయం. వ్యతిరేకించుకుంటూ వాళ్ళ పనన్న వాళ్ళు చేయాలి కదా. సరే, అల్టిమేట్గా కేంద్రం ఎలా స్పందిస్తుంది, ఈ తీర్మానం మీద నిర్ణయం ఎలా తీసుకోబోతున్నది ఎంత తర్వాత సంగతి. కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వంగా నిర్ణయాన్ని కూడా వెలువరించలేకపోతే ఏది న్యాయమో ఏది అన్యాయం అనే దాని మీద కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పి అన్యాయం అనిపిస్తే కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా లేకపోతే ఎందుకు పాలకులు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఏమవసరం?